గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడు అంటే అతడు నాశనానికి ముందు ఆ వ్యక్తిలో సుస్పష్టంగా కనబడేది గర్వము, అహంకారమైన మనసట. ఈ గర్వము, అహంకారమైన మనసు ఎప్పుడైనా ఒకవేళ ఏ విషయములైనా మనకు వస్తూ ఉంటే మనకు మనమే మేలుకోవాల, నా నాశనం సమీపంగా ఉంది, ఇది నాకు తగదని. ఒక ముఖ్యమైన మాట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని దీవించిన తర్వాత మన దీవెనలు మన నాశనానికి కారణం కాకూడదు. చాలామంది జీవితాల్లో దేవుని యొక్క దీవెనే వారి నాశనానికి కారణమైంది. అయితే వారిని దేవుడు దీవించి తప్పు చేశాడా? ఎన్నడూ కాదు. దేవుడు ప్రేమించి దీవించాడు. దేవుని ప్రేమను, దేవుని దీవెనలను దుర్వినియోగం చేసుకున్న వారు నాశనం అవుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులే కానీ, రాజ్యాలే కానీ, పట్టణాలే కానీ దేవుడు దీవించిన తర్వాతే వారు నాశనం అయిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఉదాహరణకి, సమస్త సృష్టిలో మొట్టమొదటి పాపము ఎవరిలో జరిగింది అంటే, దేవుడు పరలోకములో ఆయన ఏర్పరచుకున్న దేవదూతల్లో ఒక ప్రధానమైన దూత అయినటువంటి లూసిఫర్ ద్వారా జరిగింది. అతడు గర్వించి అహంకారముతో యోచించిన అతని యోచన బట్టి దేవుడు అతను శిక్షించాడు. నేను అనుకుంటాను, ఒకవేళ లూసిఫర్ని కనుక అందరి దేవదూతల్లో సమానమైనటువంటి మహిమతో కనుక సృష్టించి ఉంటే, అందరి దేవదూతల కంటే ఎక్కువ మహిమ, ఎక్కువ ప్రభావము, ఎక్కువ అందం లూసిఫర్కి దేవుడు ఇవ్వకుండా ఉంటే అతడు ఈ విధంగా పడిపోయి ఉండేవాడు కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే అతనికున్న గర్వాన్ని బట్టి యెషయా భక్తుడు చెప్తాడు ఆ మాటను, యెహెజ్కేలు భక్తుడు కూడా వివరిస్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేల పడవేసేదను. చూడండి, ఇక్కడ చదవబడిన వాక్యంలో నీ తేజస్సు, నీ సౌందర్యము, నీ అందం చూసుకొని నువ్వు గర్విస్తున్నావా? ఈ రోజున చాలామంది జీవితాల్లో కూడా ఇది జరుగుతుంది. మనందరిలోనూ కూడా దేవుడు ఏదో ఒక చిన్న తలాంతుని ఇస్తూనే ఉంటాడు. మనల్ని కొన్ని తలాంతులతోనూ కొన్ని వరాలతోనూ దేవుడు మనల్ని దీవించి అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఇంకా బాగా ఫలించి దేవుని మహింపరచాలని. కానీ మనం ఏం చేస్తామంటే వాటిని చూసుకుని నాలాంటి వాడు ఇంకొకటి ఎవడో లేడని గర్విస్తూ దేవుని మహిమపరచకుండా మనం గొప్ప చేసుకుంటూ మన నాశనానికి మనమే కారణమవుతున్నాం. ఈరోజు చెక్ చేసుకుందాం. ఒకవేళ ఏదైనా సరే దేవునికి విరోధంగా నేను అతిశయిస్తుంటే, ప్రభువా అది నాకు తగదు కనుక, అది నా నాశనానికి కారణం అయిపోద్ది కనుక, దేన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, అనేక మందికి లేనిది ఇది నాకు ఉందని దేన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, అదే నా శాపానికి కారణం కాకూడదు నాయన. అటువంటి అతిశయం నాలోని తీసే. కొంతమంది పిల్లలను బట్టి అతిశయిస్తారు, లేక తల్లిదండ్రులను బట్టి అతిశయిస్తారు, లేకపోతే వారి ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తారు. బైబిల్ ఏం చెప్తుందంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు అనుసరించు మరి ఆ యొక్క యెహోవాను బట్టి, ఆయన పరిశీలనగా తెలుసుకొనట బట్టి అతిశయించాలని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాల్లో ఉంది. దేవుని బట్టి అతిశయించు. నువ్వు జ్ఞానవంతుడువా, జ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతించు. బలవంతుడువా, బలాన్ని ఇచ్చిన దేవుని మహిమపరచు. ఐశ్వర్యవంతుడువా, సకల ఆశీర్వాదాలు ఆయన చేతిలో ఉన్నాయి. సమస్త ఆశీర్వాదాలు, ఐశ్వర్యం ఆయన చేతిలో ఉంది. ఆయన ద్వారా పొందుకున్నానని ఆయన కనపరచు. అంతేకాని దేవుని ప్రక్కన పెట్టి మనం పొగుడుకుని మనం హెచ్చించుకున్నామా, మన గొయ్యి మనమే తవ్వుకున్న వారం అవుతాం. ఆడపిల్లలు అందాన్ని చూసి ఆనందిస్తారు, మగవాళ్ళ బలాన్ని చూసి, లేకపోతే వారి యొక్క ధనాన్ని చూసి. ఏది కూడా ప్రభువా నీకు విరోధంగా నేను అతిశయించేది ఏది కూడా నాయన నాకు మంచిది కాదు కనుక ఆ అతిశయము, అహంకారము, గర్వము నాలో తొలగించి ప్రభు అని దేవుడిని అడుగుదాం.
అనేకమైన రాజ్యాలు, బబులోను రాజ్యం నెబుకద్నెజరు అతిశయించేటట్టు మనసులో తన రాజ్యాన్ని చూసి దేవుడు గద్దె దించి గడ్డి మేయించాడు. ఐగుప్తు దేశం గురించి అంటున్నాడు. యెహెజ్కేలు 31:10 కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. ఓ ఐగుప్తు దేశపు రాజ్యమా, నువ్వు ఎంతో ఎత్తుకెదిగో, దాన్ని బట్టి నువ్వు గర్వించావు. నేను నిన్ను నాశనం చేయబోతున్నా. తూరు సీదోన్ల పట్టణం గురించి, తూరు గురించి అయితే మహావాణిజ్యం గల పట్టణం. ఆ పట్టణం గురించి అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథంలోనే 28:5 నీకు కలిగిన జ్ఞానాతిశయము చేత, వర్తకము చేతను నీ విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటేవి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. చూడండి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఒకడు జ్ఞానము, ఒకడు ఐశ్వర్యము, ఒకడు ఎదిగిన ఎత్తు, వాటిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు. నీ నాశనము నీవే కొనుక్కు తెచ్చుకుంటున్నావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దేనిని బట్టి అతిశయించొద్దు. మన తల్లిదండ్రులు గొప్ప దేవుని స్తోత్రం. పిల్లలు ప్రయోజకులు అవుతున్నారా? దేవునికి స్తోత్రం. అది ఆయన దయ వల్లే అని విశ్వసించి అదే మాట్లాడాలి తప్ప అంతకు మించి ఏదైనా హెచ్చించుకుంటున్నామా? మన కష్టాలు మనమే కొనుక్కు తెచ్చుకుంటాం. కాబట్టి ప్రియులారా, ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ప్రకారం ఏ మంచి పని అయినా, ఏ గొప్ప కార్యమైనా మనలో జరిగింది అంటే, మనకి దేవుడు ఇచ్చాడంటే, ప్రతి మాటలో దేవుని స్తుతిద్దాం. ఆయనకి చెందవలసిన మహిమను మనం దొంగిలించొద్దు. ఇంకా దీనులుగా, ఇంకా ఆయనకు రుణపడి ఉన్న వారముగా ప్రభువుని స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవుని యొక్క కృపలో, ఆయన యొక్క మహిమైశ్వర్యంలో స్థిరులుగా ఉందాం. అట్టి కృప, అట్టి పరిశుద్ధాత్మ నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన ఏ ఆశీర్వాదాన్ని బట్టి అయినా సరే, ప్రక్కన వాళ్ళతో పోల్చుకుని నాలాంటి వాడెవడో లేడనే అటువంటి ఆలోచన కానీ, ఇటువంటి గొప్ప బ్లెస్సింగ్ ఎవరికి లేదనే ఆలోచన కానీ మాలో రాకుండా, అయ్యా నీ దయను, నీ ప్రేమను, నీ కృపను నిత్యము స్తుతిస్తూ, నీవు హెచ్చవలెను, నేను తగ్గవలెను అనే విధముగా నిత్యము మమ్మల్ని మేము తగ్గించుకుని నిన్ను, నీ నామమును హెచ్చించుకునే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ అభిషేకం మనకు తోడుని నడిపించి దీవించును గాక. ఆమేన్. బ్లెస్సెడ్ డే.